అన్ని రంగాలలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్లగొండలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారాయన. మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళలు స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామని, వారి ఆశీర్వాదం వల్లే తాము ఈ స్థాయిలో ఉన్నామని చెప్పారు. ఇప్పటికే 4,500 కోట్లు ఖర్చు పెట్టినాం. నెలకు 350 కోట్లు చెల్లించి ఈ రోజు మొత్తం 1000 బస్సులు ఆర్టీసీ మహిళా సంఘాలకు చేయాలని నిర్ణయించుకొని ఇలా పర్యటన రోజుల్లో సాయంత్రం 150 బస్సులు మహిళా సంఘాలకు ఇచ్చి దాన్ని డ్రైవర్ కండక్టర్ పెట్టి వాళ్ళే కావాలని చెప్పడం జరిగింది. దాన్ని కూడా పెట్టి నన్ను కూడా జిల్లా హెడ్ క్వార్టర్ లో 50 బస్సులు పెట్టి కొన్ని సంఘాలను సెలెక్ట్ చేసి బస్సులు ఇవ్వడం. దాని తర్వాత ఈ రోజు మహిళా సంఘాలకు కలెక్టర్ ఆఫీస్ లో ఆర్టీఓ ఆఫీస్ లో క్యాంటీన్లు కేటాయించడం, వారికి పెట్టుబడి మనం వేయడం, గోడౌన్స్ కానీ రైస్ మిల్లులు కానీ ఇంకా వ్యాపారంలో పెట్టుబడి పెట్టే విధంగా ఎన్నో ఆలోచనలు మన క్యాబినెట్ మీటింగ్ దాదాపు 8 గంటలు మాట్లాడుకున్నాం.